భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో పెద్దపులి మళ్లీ అలజడి రేపుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పదుల సంఖ్యలో పశువులను చంపి కలకలం సృష్టించిన పెద్దపులి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లగా అక్కడ అటవీశాఖ అధికారులు ఆ పులికి రేడియో కాలర్ అమర్చి అభయారణ్యంలోకి పంపించారు. అయితే ఆ పులి మళ్లీ వెనక్కొచ్చేసింది. నిన్న అర్ధరాత్రి కావడిగుండ్ల అటవీ ప్రాంతం నుంచి గోగులపూడి అటవీ ప్రాంతంలో పులి రోడ్డు దాటినట్లు జియో ట్రాకింగ్ ద్వారా అధికారులు గుర్తించారు. దీంతో కావడిగుండ్ల, గోగులపూడి, గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతాల్లో భారీగా అటవీ శాఖ సిబ్బంది మోహరించారు. గుబ్బల మంగమ్మ ఆలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే పులి సంచరిస్తూ ఉండడంతో అమ్మవారి దర్శనంపై ఆంక్షలు విధించారు. అటవీ సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఒంటరిగా అడవికి కానీ వ్యవసాయ పనులకు కానీ వెళ్లొద్దని, పశువులను దగ్గరలోనే ఉంచుకోవాలని మైక్ ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. పెద్దపులి మళ్లీ అభయారణ్యంలోకి వెళ్లే వరకు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు. సంజయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో పెద్దపులి మళ్లీ అలజడి రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఏడాది కాలంలోనే ఫిబ్రవరిలో పదుల సంఖ్యలో పశువులను చంపి కలకలం సృష్టించిన పెద్దపులి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి తిరిగి మళ్లీ అటవీ శాఖకి తిరిగి వచ్చిందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. మొత్తం అభయారణ్యాలకు సంబంధించినటువంటి రేడియో కాలర్ అమర్చి కూడా మొత్తం కూడా ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి కావడిగుళ్ళ అటవీ ప్రాంతానికి సంబంధించి గోగులపూడి అటవీ ప్రాంతంలోకి పులి రోడ్డు దాటినట్లుగా జియో ట్రాకింగ్ ద్వారా అధికారులు గుర్తించారు. దీంతో కావడిగుళ్ళ, గోగులపూడి, అదేవిధంగా గుబ్బలమంగం అటవీ ప్రాంతాలకు సంబంధించి కూడా భారీగా అటవీ శాఖ సిబ్బంది మోహరించారు. గుబ్బలమంగం ఆలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే పులి సంచరిస్తుందనే సమాచారం తెలుసుకోవడంతో అమ్మవారి దర్శనాన్ని కూడా ఆంక్షలు విధించారు. అటవీ సిబ్బంది పర్యవేక్షణలో మాత్రం భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి. సమీప గ్రామాలకు అటవీ శాఖ అధికారులు మాత్రం అప్రమత్తం చేశారు. ఒంటరిగా అడవిలోకి, అదేవిధంగా వ్యవసాయ పనులకు సంబంధించి ఎవరు వెళ్ళొద్దని కూడా, పశువులను దగ్గరలో ఉంచుకోవాలని మైక్ ద్వారా కూడా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి. పెద్దపులి మళ్లీ అభయారణ్యంలోకి వచ్చి స్థానికులు అప్రమత్తంగా ఉండాలని కూడా అటవీ శాఖ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి. మొత్తంగా గ్రామస్తులు ఒంటరిగా ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడని పరిస్థితి. మొత్తం అందరూ ఒకే దగ్గర ఉంటూ మైకుల ద్వారా ప్రచారం చేస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందని కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మొత్తంగా అటవీ శాఖ అధికారులు మాత్రం చాలా టెక్నాలజీని వాడుతూ జియో ట్రాకింగ్ కావచ్చు, రేడియో కాలర్ తో సంబంధించి మొత్తంగా ఎక్కడికెక్కడికి అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తుంది అనే దాని మీద పూర్తిగా నిఘా ఉంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సైదులు, అంటే ఇప్పుడు పులికి సంబంధించినటువంటి ట్రాకింగ్ ద్వారా ఐడెంటిఫై చేశారు. మరి అంటే పులి యొక్క గమనాన్ని మార్చేటువంటి ఆస్కారం అని కనిపిస్తుందా? ఇప్పటి వరకు ఎక్కడైనా వన్యప్రాణుల పైన కానీ పులి అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి సంబంధించి అయితే వన్యప్రాణుల మీద దాడి చేసిన పరిస్థితి అయితే లేదు. గతంలో ఫిబ్రవరిలో మాత్రం పదుల సంఖ్యలో ఉన్నటువంటి పశువులను చంపి కలకలం సృష్టించిన పరిస్థితి అయితే ఉంది. అదే గత ఫిబ్రవరిలోనే మొత్తంగా అటవీ ప్రాంతం, అంటే తెలంగాణ అటవీ ప్రాంతం నుంచి ఆంధ్ర అటవీ ప్రాంతంలోకి వెళ్ళినట్లుగా అధికారులు గుర్తించారు. తిరిగి ఇప్పుడు మళ్ళీ జియో ట్రాకింగ్ ద్వారా పూర్తిగా ఎక్కడ అభయారణ్యానికి సంబంధించి కూడా ఇటు తెలంగాణ అశ్వరావుపేటకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో కావడిగుండ్ల, గోగులపూడి, గుబ్బలమంగమ్మ ప్రాంతంలో భారీగా ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు మాత్రం గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి పశువుల పైన కావచ్చు ఎవరి మీద కూడా దాడి చేసిన పరిస్థితి లేదు. కానీ జియో ట్రాకింగ్ ద్వారా మాత్రం ఐడెంటిఫికేషన్ చేశారు. అదేవిధంగా పాదముద్రలను కూడా సేకరించిన పరిస్థితి. ఆ పాదముద్రలను కూడా సేకరించి పెద్దపులి అవశేషాలుగా కనిపిస్తున్నాయి కాబట్టి అలర్ట్ గా ఉండాలంటూ కూడా మైక్ ద్వారా ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అటవీ శాఖ ప్రాంతానికి సంబంధించి పోడు వ్యవసాయం ఎక్కువగా సాగు చేస్తున్న ప్రాంతం అంతా. అయితే పోడు రైతులు కూడా అటవీ ప్రాంతం లోపలికి పెద్ద సంఖ్యలో కూడా వెళ్లి సాగు చేసుకొని అక్కడే ఉంటున్నటువంటి, అదేవిధంగా పశువులు ఉంచుకొని కాపర్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే వారంతా కూడా అలర్ట్ గా ఉండాలి. ఎవరు
అనుమతి లేకుండా, పోలీసులకు సమాచారం లేకుండా ప్రాంతాలకు వెళ్ళొద్దు, పోడు సాగు చేయొద్దని కూడా అధికారులు ఇప్పటికే మైక్ ద్వారా ప్రచారం కొనసాగిస్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అది గుబ్బల మంగమ్మకు సంబంధించి దేవాలయం కూడా అక్కడే ఉండడం, భక్తులు పెద్ద ఎత్తున అటు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన పెద్ద ఎత్తున కూడా భక్తులు అక్కడ చేరుకోవడం, పర్యాటక ప్రాంతంగా ఉండడంతో పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అక్కడ ఆంక్షలు విధించారు. అధికారుల పర్యవేక్షణలోనే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సైదులు.